చొప్పదండి సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయాన్ని సిపి గౌసాలం తనిఖీ చేశారు. వార్షిక తనిఖీలో భాగంగా కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌసాలం బుధవారం చొప్పదండి సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన కార్యాలయ ప్రాంగణంలో మొక్కలు నాటిన సిపి పెండింగ్ కేసులు మరియు రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సిపి గౌష్ ఆలం మాట్లాడుతూ కీలక ఆదేశాలు మరియు వివరాలను వెల్లడించారు. పాత పెండింగ్ కేసుల వివరాలతో పాటు కొత్తగా నమోదయ్యే కేసుల డేటాను ఎప్పటికప్పుడు CCTNS 2.0లో అప్లోడ్ చేయాలని, కేసుల ఆధారాల సేకరణలో ఈ సాక్ష్యను సమర్థవంతంగా వినియోగించాలని ఆదేశించారు. గత నెలలో కరీంనగర్ PMJ నగల షోరూంలో జరిగిన దారి దోపిడీ ఘటనను దృష్టిలో ఉంచుకొని కమిషనరేట్ వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశామన్నారు. జిల్లా మరియు మండల స్థాయిల్లోని నగల దుకాణాలు, బ్యాంకులు, లాడ్జీలు, హోటళ్లలో భద్రతా ప్రమాణాలను సమీక్షించి సీసీ కెమెరాల ఏర్పాటుపై స్పష్టమైన నిబంధనలను జారీ చేశామని తెలిపారు. భద్రతా లోపాలు ఉన్న యాజమాన్యాలకు ఇప్పటికే నోటీసులు జారీ చేసినట్లు పేర్కొన్నారు. నేపాలీలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులు, ఇతర వ్యక్తుల పూర్తి వివరాలతో కూడిన రికార్డులను కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లలో మెయింటైన్ చేస్తున్నట్లు తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు సర్కిల్ ఆఫీస్ చొప్పదండి యాన్యువల్ ఇన్స్పెక్షన్ కోసం ఇక్కడ రావడం జరిగింది. యాన్యువల్ ఇన్స్పెక్షన్లో నాతో పాటు ఏసీపీ కరీంనగర్ రూరల్ గారు అండ్ సిఐ చొప్పదండి ప్రదీప్ కుమార్ గారు ఉన్నారు. యాన్యువల్ ఇన్స్పెక్షన్లో ఇక్కడ ఉన్న సిఐ ఆఫీస్లో ఉన్న రికార్డ్స్, పెండింగ్ కేసెస్, పెండింగ్ పెటిషన్స్ అండ్ జనరల్ మెయింటెనెన్స్, క్లీనెస్ మేము చెక్ చేస్తున్నాము. ఇక్కడ ఉన్న ఆఫీసర్స్ చాలా మంచి పని చేస్తున్నారు. ఆఫీస్ వర్క్ మెయింటెనెన్స్ కూడా చాలా మంచిగా ఉంది. అన్ని పెటిషన్స్ కూడా టైమ్లీ డిస్పోజ్ అవుతుంది, కేసెస్ కూడా టైమ్లీగా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అవుతుంది. అది చెక్ చేయడానికి ఈరోజు ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది.